అమ్మ మీరు ఇక్కడ ఏ పని చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము గత 13 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను సార్. నాకంటే ముందు నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ చాలాని జీతాలతోటి మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇవి జీవితం సాగాలంటే మాకు కొంచెం మినిమం స్కేల్ టైం స్కేల్ అన్నది చేస్తే మాకు జీతాలు కొంచెం పెరుగుతాయి కాబట్టి మేము ఉండగలుగుతాము హైదరాబాద్లో లాంటి సిటీలో అని మేము ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ నుంచి పొద్దున 11:30కి మొదలైంది సార్ మరాలి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు వచ్చాము. బిల్డింగ్ ముందు స్లోగన్లు ఇచ్చి మాకు గత ప్రభుత్వాలు చెప్తున్నాయి, అంతకుముందు ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు ఏమీ మమ్మల్ని పెంచలేదు. గత ప్రభుత్వం వాళ్ళు ఏఆర్సీ ఇచ్చినప్పుడు మాకు పెంచుతామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అది ఏమీ రాలేదు. మాకు మినిమం మమ్మల్ని టైం స్కేల్ చేయండి. ప్రభుత్వాలు అన్నీ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, ఎలక్షన్ మూవ్మెంట్ అప్పుడు మీ కాంట్రాక్ట్ అనే పదాన్ని రద్దు చేస్తాము, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం అంటారు. కానీ ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు పర్మనెంట్ చేయాలి, ఏ ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు టైం స్కేల్ చేస్తే కూడా మీరు మళ్ళీ తర్వాత పర్మనెంట్ అడుగుతారనే భయం ఉందనుకోవచ్చు వాళ్ళకి. అది చెప్పలేము సార్. అది ఎందుకంటే ఇప్పుడు టైం స్కేల్ అనేది ప్రొటెక్షన్ కోసం అని అడుగుతున్నాము. కాంట్రాక్ట్ ఎంప్లాయీని పర్మనెంట్ చేయము అని వాళ్ళే అన్నారు. ఒకసారి వాళ్ళే చేస్తామంటారు. కాబట్టి మమ్మల్ని అది చేసేవాళ్ళు ఇది చేయండి, టైం స్కేల్ మినిమం స్కేల్ వస్తుంది కదా మాకు, అందుకోసమని మినిమం స్కేల్ వస్తుంది కాబట్టి మేము టైం స్కేల్ చేయమని అంటున్నాము. ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా వచ్చారు. అధికారులు ఒకవేళ మీకు పాజిటివ్గా స్పందించకపోతే నెక్స్ట్ మీరు అంటే ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు? నెక్స్ట్ మళ్ళీ మా అందరం లీడర్స్ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీలం అందరం కలిసి మళ్ళీ చర్చలు జరుపుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఏంది అన్నది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మొదలు పెడతాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ కలిసినటువంటి ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు ఏమంటున్నారు మరి అధికారులకు? చేస్తాము అని అంటున్నారు సార్. చేస్తాము. మా వాళ్ళు గత ప్రభుత్వానికి ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చారు వినతి పత్రాలు. దాదాపుగా ఒక 10 days 15 daysకి ఒకసారి మా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కానీ ఇప్పటివరకు అక్కడి నుంచి ఏమీ రిజల్ట్ రాలేదు మాకు. మా వీసీ సార్ని కూడా కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఏమీ రిజల్ట్ రాలేదు. అది ఉంది సార్. ఇప్పుడు మేము ఇప్పుడు పోయి మేము గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చి రాసుకొని ఎగ్జామ్ తెచ్చుకునే పొజిషన్లో కూడా లేము. ఎందుకంటే మాకు ఏజ్ అందరికీ బార్ అయిపోయింది. 49 50 years ఉన్న వాళ్ళం. కాబట్టి మాకు ఇప్పుడు మేము బయటకు వెళ్ళి వేరే ఉద్యోగాలు కూడా చేసుకునే పొజిషన్లో లేము. కాబట్టి మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వండి. 14,000 15,000 తోటి జీవితాలు గడవాలంటే కష్టం చాలా. అందుకోసం మాకు మినిమం టైం స్కేల్ చేయండి. మమ్మల్ని మాకు వే ప్రొటెక్షన్ కల్పిస్తూ మమ్మల్ని ప్రొటెక్షన్ చేయండి. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారా? మీరు అధికారులను మాత్రమే కలిసామంటున్నారు కదా, రేవంత్ రెడ్డి దృష్టి తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అధికారులను కలిసారు సార్. రేవంత్ రెడ్డి సార్ దగ్గర వరకు ఇంకా వెళ్ళలేదు. మా వాళ్ళు వెళ్తారని అనుకుంటున్నాను నేను. కానీ వేరే వాళ్ళని మినిస్టర్లని వాళ్ళని మాత్రం కలిసారు. ఇప్పటి వరకు మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంది ఆయనను కలిస్తే అవుతుంది కావచ్చు సార్. అది ఒకసారి కలిస్తే మాకు అవకాశం ఇస్తే మేము కలిసి మావి కూడా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటాము. దాని ద్వారా చూడొచ్చు. థ్యాంక్ యూ.